హలో మిత్రమా, ఏంటి హుషారుగా ఉన్నాను అనుకుంటున్నారా? యాక్చువల్లీ హుషారని అన్నావు, సాడ్ అని అన్నావు, ఒక డైనమాలో ఉన్నాను. ఎందుకలా అని ఆలోచిస్తే నాకు ఈరోజు మా ఫ్రెండ్ ఒక అమ్మాయిని మీట్ అయ్యాను అనమాట. ఆఫ్టర్ కొన్ని డేస్ తర్వాత సడన్గా ఏం మీట్ అవ్వలేదు. కాల్ చేసి ఎక్కడున్నావు, వస్తావా అని అడిగితే సరే అని దానికోసం బాగుని కూడా వెళ్ళిపోయాను. వెళ్ళి దాన్ని మీట్ అయ్యాక దాని మొహం చూసి ఏంట్రా ఏమైంది డల్గా ఉన్నావు అని అడిగితే ఓ పెద్ద స్టోరీ చెప్పింది ఫ్రెండ్స్. యాక్చువల్లీ నాకు కొంచెం తెలుసు, బట్ ఫుల్ మ్యాటర్ తెలిసాక నేనే కాదు మీరు కూడా షాక్ అవుతారు. నా ఫ్రెండ్ యాక్చువల్లీ ఒక అబ్బాయిని లవ్ చేసింది. తను కూడా కాదు, ఇద్దరు లవ్ చేసుకున్నారు. అలా కొన్ని రోజులు సాగింది. ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో చెప్పేసింది, వాళ్ళ అక్క వాళ్ళ మమ్మీ యాక్సెప్ట్ చేశారు లవ్. ఆ అబ్బాయి కూడా అన్నాడు నేను కూడా మా ఇంట్లో ఏప్రిల్లో చెప్తాను, ఏప్రిల్లో మనం పెళ్లి చేసుకుందామని చెప్పేసి అన్నాడు అనమాట. సో వీళ్ళిద్దరు ఏంటి అన్నాక తిను కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని తను మాట్లాడేవాడు, డైలీ కాన్వర్జేషన్స్ ఉండేవి, వీక్లీ ట్వైస్ మీట్ అయ్యేవారు, అంతా సాఫీగా సాగుతుంది అనుకున్న టైంలో లాస్ట్ వెడ్నెస్డే అనుకుంటా, వెడ్నెస్డే ఎప్పుడూ లేనిది వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళకి ఇంకొక అమ్మాయి రమ్య అనే ఒక ఫ్రెండ్ ఉంది. ఎప్పుడు లేనిది కాల్ చేయడం మెసేజ్లు చేయడం చేస్తూ ఉంది. ఇది అనుకుంది ఎప్పుడు లేని ఫ్రెండ్ నాకు ఇంత టెక్స్ట్ చేస్తుంది కాల్ చేస్తుంది ఏంటా అని ఆలోచిస్తూ ఉండగా నెక్స్ట్ రోజు ఏమైంది అనుకున్నారు, ఏకంగా తిని వర్క్ చేసే ప్లేస్కే వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది రమ్య. నా ఫ్రెండ్ ఏంటి సడన్గా వచ్చేసిందని షాక్ అవ్వకుండా వచ్చేటప్పుడు దీనికి ఒక టిఫిన్ ప్యాకెట్ కూడా తెచ్చి టిఫిన్ పెట్టి కూర్చొని చావుకు చల్లగా చెప్తున్నట్టు ఒక కబురు చెప్పింది. ఆ కబురు ఏంటో తెలుసా? ఏముంది, బుధవారం ఈవినింగ్ వాడు పెళ్లి చేసేసుకున్నాడు వేరే అమ్మాయిని, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం అంట. అది విన్నాక దీని పరిస్థితి చూడాలి, కళ్ళు తిరిగి బాడీ షివరింగ్ వచ్చేసి పడిపోయి సెలైన్లు హాస్పిటల్. అబ్బా ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దాన్ని ఎంత కంట్రోల్ చేసామంటే దాన్ని ఏడుపాగలేదు. అంతే కదా, ఇప్పుడు ఎవరైనా అంతే, చెప్పా పెట్టలేదు. తను యాక్చువల్లీ తనకి తినే కాదు ఇంకొక ఇద్దరు అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ కూడా ఉందని తెలిసింది రీసెంట్లీ. అలా మొత్తానికి అబ్బాయి దీన్ని మోసం చేసేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసేసుకొని హ్యాపీగా వాడు ఉన్నాడు. ఇది మాత్రం ఏడ్చుకుంటూ హెల్త్ ఖరాబ్ చేసుకుంటూ పిచ్చి దానిలో అయిపోయింది. దీన్ని ఇంకా ఇలా వదిలేస్తే బాగోదేమోనని చెప్పేసి ఈవినింగ్ దాని దగ్గరికి వెళ్ళి దాన్ని పిక్ చేసుకొని నేను నా ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ మేము ముగ్గురం కలిసి గొల్లప్రవలో హాస్పిటల్కి అయితే వెళ్ళాం. బికాజ్ అక్కడ నా ఫ్రెండ్ ఉంది, కొంచెం దీన్ని చీరప్ చేద్దాం, మోటివేట్ చేద్దాం, కొంచెం నవ్విద్దాం అని చెప్పేసి మేము అలా ప్లాన్ చేసుకొని దాన్ని అయితే అలా పిఠాపురం పక్కన ఉన్న గొల్లప్రవల హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాం. మా ఫ్రెండ్ మీట్ అయ్యి అక్కడ మళ్ళీ వాళ్ళ స్టోరీ టాపిక్ వచ్చిందనమాట. అంతే, అది మళ్ళీ ఏడుపు, మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయింది, లో బీపీ డౌన్ అయిపోయింది. మళ్ళీ దాన్ని బీపీ చెక్ చేసి ఇంజెక్షన్ చేసి ఇన్ని చేశాక అది మళ్ళీ స్పృహలోకి వచ్చాక ఇంకా టాపిక్ తీసుకురాకూడదు దీని దగ్గర అని ఫిక్స్ అయ్యి దాన్ని అలా దానికి కొంచెం ఓపిక వచ్చాక అందరం కలిసి ఫుడ్ తినేసి మళ్ళీ హాస్టల్కి అయితే రిటర్న్ అయిపోయాం. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? లవ్ చేయండి, కానీ ఎవరు కరెక్ట్ పర్సన్ ఎవరు రాంగ్ పర్సన్ అని తెలుసుకొని లవ్ చేయండి. అండ్ తొందరపడి ఇంట్లో మాత్రం చెప్పద్దు. మీరిద్దరూ 100% ఎఫర్ట్స్ పెట్టగలం అని అనుకుంటేనే లవ్ చేయండి. లేదు ఒక సైడే ఎఫర్ట్స్ ఉన్నాయంటే జస్ట్ వదిలేసేయండి, అంతే, ఇక్కడితో ఆపేసేయండి. అంతేగాని చివరి వరకు వెళ్ళి మీరు బాధపడి ఇదంతా వద్దు అసలు. లైఫ్ ఇదివరకు వేరు, ఇప్పుడున్న జనరేషన్ వేరు. సో ఏం చేసినా కొంచెం ఆచి తూచి అడిగేసి హ్యాపీగా ఉండండి. మళ్ళీ ఇంకొన్ని కబుర్లతో కొన్ని స్టోరీస్తో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. ఈలోపు ప్లీజ్ సబ్స్క్రైబ్, ఫాలో, లైక్ అండ్ షేర్, కామెంట్. థ్యాంక్ యూ.